వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్వ్యూ. మీకు వేసిన ప్రశ్న, ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్లో ఇంతవరకు ఏ టీంకి కానీ ఏ ప్లేయర్స్కి కానీ ఏ రకమైన సహాయం జెర్సీ కానీ అట్లా ఎటువంటిది చేయలేదు. ఎందుకు? దీనికి ఒక 1 అవర్గా దీని గురించి గ్రూప్లో ట్రోలింగ్ అవుతానే వస్తూ ఉంది. అది కూడా ఇప్పుడు మీరు దాని వివరణ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇస్తాను. ఈ సందర్భంలో దాని గురించి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను 90 నుంచి ఇప్పుడు సీజన్ 5 వరకు నేను ఏ టీం అయితే ఉన్నానో ఆ టీంలో ఫస్ట్ 90లో జైస్ అన్న, ఆయనకి నేను సీనియర్ అంటే కొంచెం కానీ పరీక్షలు కానీ కొంచెం వాల్యూ ఇస్తాను కాబట్టి ఆయనే ముందుకు వచ్చి తమ్ముడు నేను ఇస్తాననే సరే అప్పుడు నాకు ఛాన్స్ రాలేదు. సెకండ్ టైము నాకు ఏ టీం, లక్కీ టీం, ఆ టీంలో వచ్చి మీరున్నారు, మీరు వచ్చి ముందుకు వచ్చారు కాబట్టి నేను అప్పుడు నాకు ఛాన్స్ రాలేకపోయింది. ఎందుకంటే మీ పెద్దవాళ్ళు ముందు వచ్చి నేను చేస్తానురా అన్నప్పుడు మనం చిన్నవాళ్ళు ఉన్నప్పుడు సైలెంట్ అయిపోవాలి. నేను లేదు మనం నేను ఇస్తానంటే కొంచెం వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవుతారేమో ఆ ఉద్దేశంతో నేను సైలెంట్ అయ్యాను. తర్వాత ఏసేఫ్ అనుకుంటా, ఏసేఫ్కి రెస్పాన్సర్ వాళ్ళందరూ కలిపి తెచ్చుకున్నారు అనుకుంటా. నాకైతే ఇది గుర్తులేదు ఎవరు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు వచ్చి మేము చాలా యంగ్ టీమ్, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు డబ్బులు అదైతే నేను కరెక్ట్ చెప్పలేను. తర్వాత డిపిఎల్ వచ్చి సెల్వన్ ముందుకు వచ్చారు. నేను నటరాజ్ మామ ఆయన మీద అభిమానంతో నేను వేసిస్తాను, మీరు టైటిల్ మార్చండి ఆయన చెప్పాడు. సో ఆయన మంచి ఉపయోగం తీసుకున్నప్పుడు నేను దాన్ని కాబట్టి చెప్పదలుచుకోలేదు. ఈ సీజన్ మళ్ళీ మా దైసాన్ని వచ్చి రావడం చెప్పి ఆయనే ముందుకు వచ్చి మీకు డ్రెస్ స్పాన్సర్ నేను పెడతాడు, నువ్వే అందరి దగ్గర డ్రెస్ సైజు కానీ షూ సైజు కానీ లోయర్ సైజు కానీ అడగమన్నాడు. సో ఆయన అంత ఉత్సాహం ఉండడం వల్ల నేను ఏం అదే చెప్పాను. డ్రెస్ సైజు షూ సైజు మాత్రం అడిగిస్తారా లేదా డ్రెస్సులు షూలు కూడా మీరు కొనిస్తారా? ఇక మీద ఇస్తున్నాడు మా కెప్టెన్ మాకు. మీరు గ్రూప్ లో మీరు ఎప్పుడు ఇస్తారని మాత్రం అదే సమయం రాలేదు. కాక ఆర్పిఎల్ సమయానికి ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా నా తరఫున ఖచ్చితంగా నేను వేసిస్తాను. ఈ సీజన్కి నా వల్ల సాయం అది వస్తుపరంగా మణిపూర్వం కానీ నా తరఫున మన చేతుల మీదుగా నేను ఇస్తాను ఖచ్చితంగా. అసలు మీ దృష్టిలో కెప్టెన్ అంటే ఏమిటి? కెప్టెన్ అనేవాడు టీంకి ఒక వెన్నుముక్క, అంటే దానికంటే పెద్ద వర్డ్ నాకైతే తెలియలేదనుకుంటున్నాను. ఎందుకంటే ఒక టీం నడిపించాలన్నా ఒక టీంని మనసులో పెట్టుకొని వీళ్ళు ఇలా మనసులో అయితే ఉండదు, ఏ కెప్టెన్కి వాళ్ళ టీమే గెలవాలని ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు కెప్టెన్ అనేవాడు టీంకి పెద్ద హెడ్ లాగా అనుకుంటాను ఆయన. ఎందుకంటే ఆయనకి ప్లేయర్ని గ్యాదర్ చేయడం విషయంలో పెట్టుకొని మింగించరాడు చేయాలంటే అట్లా కెప్టెన్ లో మన ఆర్పిఎల్ లో ఎవరైనా ఉన్నారా? అలాంటి ఊరు లేదు ఇంతవరకు. అలా మన ఊర్లో అలాంటి పర్సన్స్ లేరు అనుకుంటున్నాను. ఎందుకంటే కెప్టెన్ అనేది వాళ్ళకి, ఎందుకంటే ప్లేయర్ గ్యాదర్ చేయడం తీసుకెళ్ళడం కానండి ఎందుకంటే మనం బయట ఆడేటప్పుడు కూడా మనం ప్లేయర్స్ని కానీ 1 or 2 or 3 times ఫోన్ చేసి రారా అడుక్కుంటే సందర్భాలు ఉన్నాయి. మీకు తెలుసు సందర్భాలు ఉన్నాయి. అప్పుడే కొంత వచ్చేవాళ్ళు కాదు. అయినా కానీ కెప్టెన్ ఓర్పుతో ఉండి తీసుకెళ్ళి ఆడిపించి, ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు మన కెప్టెన్ అయిన జగదీష్ అన్న గారు కానీ మాధవన్న గారు కానీ ఆయన కానీ చాలా సందర్భాల్లో వాళ్ళు మెచ్చుకోవాలి ఈ సందర్భం. ఎందుకంటే మిగిలిన వాళ్ళు నాకు ఐడియా లేదు, వీళ్ళైతే నాకు మంచి ఐడియా ఉంది. ఎందుకంటే వీళ్ళు కెప్టెన్సీని ఆడి ఉన్నాను. ఒకనొక టైంలో ఆరిలో క్రికెట్ టోర్నమెంట్ జరిగేటప్పుడు మనకి ఆ రోజులో ఎక్కడ వాటర్ ఉండేది లేదేమో. సెల్వన్న జైసన్ బయటకు వచ్చి ఇంటికి వచ్చి క్యారీలో టిఫిన్ మనం ఆడేటప్పుడు నాకు బాగా గుర్తుంది. క్యారీ వచ్చి ఇంటికి వచ్చి అప్పుడు సురేష్ అన్న ఎంటీఎం ఏదో బైక్ ఉండేది, బైక్ ఉండేది, ఆయన బైక్ తీసుకుని వచ్చి టిఫిన్ బాక్స్ లో, అప్పుడు నేను మా అన్న టీంలో టిఫిన్ బాక్స్ లో వచ్చి అన్నం తీసుకొచ్చి తినేసి
అన్నం అందరూ షేర్ చేసుకుని తినేసి వరుసగా 4 బాల్కి 4 వికెట్లు హ్యాట్రిక్ పడింది జాన్సన్ కి. పడింది. ఆ మ్యాచ్ మనం గెలిచాము. సెమీస్ లో ఓడిపోయాము. అలాంటి మన మధ్య అంత అండర్స్టాండింగ్ అని టీం వర్క్ ఉండేది. ఇప్పుడు దీంతో సందర్భాన్ని చెప్పదు. ఇప్పుడుండే జనరేషన్కి వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీరు క్యాప్టెన్ గురించి బాగానే చెప్పారు కదా, అలాంటప్పుడు ఏసీఎఫ్ టీం ఉన్నప్పుడు మీరు క్యాప్టెన్సీ చేయకుండా సందీప్ ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే తమ్ముడికి ఎక్కువ యాక్టివ్గా ఉండేవాడు. ఒక మనం వెనక నడిపిద్దాము, సహాయం ఏదే ప్లానింగ్ నిర్ణయాలని అతను ఒకటే తీసుకునేవాడు కాదు. మనం నన్ను అప్రోచ్ అయ్యేవాడు. అలా ఇప్పుడు ఈ బౌలింగ్ ఇద్దాము, ఇవన్నీ ఇప్పుడు దింపుతాము. ఫైనల్లో జరిగింది ఇదే. నేనే నా ప్లాన్ నేను చెప్పడం వల్ల చేంజ్ చేశాడు అబ్బాయి. అతను తప్పేం లేదు. కలిసికట్టుగా నేనే ముందును పెట్టి నేను అనుకున్నాను, అతని వెనకాల నేను ముందు నడిపించాను ఆ ఉద్దేశంతో. ఇప్పుడు కెప్టెన్ ఒక డెసిషన్ తీసుకున్నాడంటే అది కరెక్ట్ అని చెప్తున్నారు కదా, కానీ మీ దృష్టిలో అది తప్పుగా ఉండొచ్చు, కానీ మీరు చెప్పలేదు. ఓకేనా? ఇప్పుడు ఈ ప్లేయర్ని పంపిద్దాం ఓపెనర్ అని మీరు అనుకుంటారు, కానీ కెప్టెన్ చెప్పిందే మనం చేయాలంటారు కదా. అప్పుడు మీరు అంటే అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మేము ఆడేటప్పుడు మీరు ఆడేటప్పుడు కానీ ఏ సీజన్లో అయినా, ఇప్పుడు ఏసీఎఫ్ కూడా అనుకోండి, సందీప్ ఈ ప్లేయర్ని పంపిద్దామని డిసైడ్ అయిపోయాడు, కానీ ఈ ప్లేయర్ వద్దు, మనం ఈ ప్లేయర్ని పంపిద్దాము, కానీ క్యాప్టెన్ వాడే కదా వాడు పంపించుకొని అనుకోకుండా మీరు ఏమన్నా ఇది తడుబాటు పడింది ఏమన్నా ఉందా? మంచి క్వశ్చన్ అడిగారండి మిస్టర్ జాన్ గారు. ఇప్పుడు కెప్టెన్ వాడికి అన్ని విషయాలు గుర్తుపెట్టుకొని అదే చెప్పాను కదా, అతని మీద చాలా ఒత్తిడి ఉంటుంది అనేసి. అప్పుడు అతని మైండ్ సెట్ వేరేగా ఉండొచ్చు. ఎందుకంటే మన టీమ్మేట్కి మనం చెప్పాలి, సలహా అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు లో స్కోరింగ్ అనేటప్పుడు వచ్చినప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటర్ని పంపించినప్పుడు వికెట్ పడిపోతే బ్యాకప్ ఎవరు ఉండరు. అప్పుడు సింగిల్ ఆడేవాళ్ళు స్టాండ్ చేసేవాళ్ళు పంపించడం వల్ల ఉపయోగం ఉండవచ్చు అనే ఉద్దేశంతో డిస్కస్ చేసి పంపిస్తే బాగున్నాను ఒపీనియన్. ఇప్పటి వరకు జరిగిన 5 సీజన్లో మీరేం నేర్చుకున్నారు? నేర్చుకునేదంటే ఏం లేదు. ఓకే, డెవలప్ అయింది. ఎక్కడో ఉండేవాళ్ళు ఎక్కడికి వచ్చాము. అందరి నోట్లో నుంచి మన ఊరి పేరు వస్తుంది. వీళ్ళు సంక్రాంతి అనేది మంచి న్యూస్లో కూడా చూశాను, న్యూస్ పేపర్లో రావడం, మన ఊరి పేరు రావడం. ఇంతకన్నా ఇంకా గొప్ప ఇది మండల స్థాయి వరకు ఉంది. మండల స్థాయికి రాలేదు, ఇంకా ఒక 10 ఊరికి తెలుసు. ఈ సీజన్ మండల పూర్తిగా మనం తెలియపరచాలి అందరికీ. మండలం నుంచి నియోజకవర్గం డిస్టిక్కి అంత తెలియపరిస్తే మన ఊరి పేరు బయట వల్ల మనకి మంచి పేరు వస్తుంది. దీనివల్ల మన ప్లేయర్ బయట వెళ్ళి ఆడితే మనకే కదా మంచి పేరు. అలాంటి ఊరు మనం ఆడుతున్నాడు, అబ్బా ఊరు మంచిది. అందరికి ఒకప్పుడు మన ఊరిలో ప్లేయర్స్ ఎవరు ఉండేలేదు. చెప్పాను మేము పక్కన ఊరికి ప్లేయర్ తీసుకొచ్చి ఆడించేవాళ్ళము. ఇప్పుడు మనకు అలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఇప్పుడు ఇండియా టీము 3 టీంలు ఉంది. అది ఒకే రోజు 3 మ్యాచ్లు పెట్టినా 3 టీం ఆడే సత్తా మన టీంలో టీం ఇండియాకి ఉంది. అదేవిధంగా బయట వెళ్ళాలన్నా 2-3 టీం ఫామ్ అయిపోయింది. ఇప్పటికి సీనియర్ కానీ, సూపర్ సీనియర్ కానీ, జూనియర్ కానీ అప్కమింగ్ జనరేషన్లో కూడా తయారవుతున్నారు. వారి గురించి చెప్పుకోవాలి మనం కూడా. ఈ సందర్భంగా మంచి సందర్భం వచ్చింది. ఇప్పుడు ఉండే వాళ్ళకైనా అప్కమింగ్ జనరేషన్ చాలా మంది ఉన్నారు. అప్కమింగ్ జనరేషన్ లో మంచి ఉన్నారు. ఇప్పుడు వచ్చేవాళ్ళు అంత ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు. ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ ఈ RPL 6 అనేది వాళ్ళ ప్రతిభాన్ని బయటపడుతుంది. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే డిసిప్లిన్ మెయిన్ ఇంపార్టెంట్. మనం ఆడేది గొప్ప కాదు కదండి, ఆడేది గొప్ప కాదు. మన డిసిప్లిన్ ఉంటే ఆట అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది నేర్చుకోవాలా. మీ దగ్గర మేము నేర్చుకున్నాము. కొంచెం మేము నేర్చుకోలేదంటే అన్నమాట కొంచెం చెప్పాను, క్రమశిక్షణ లోపించడం వల్ల. అది మీరు గైడ్లైన్స్ మాకు ఇచ్చి ఉండాలి ఆ రోజుల్లో. ఎందుకంటే అప్పుడు అది ఎందుకంటే ఆ రోజులే వేరు. చెప్పాలంటే మీరు వెళ్ళిన విధానం కరెక్ట్ కాదు. మీరు అంటే కాకపోతే వెళ్తా ఉంటే అప్పుడు చేశాడు. మిమ్మల్ని సపరేట్ తీసుకొచ్చిన మాధవ్ గారు ఒక సపరేట్ టీం తయారు చేశారు, స్టంపర్ బాల్ టీం. అక్కడి నుంచే మీరు వేరే దానికి అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ మంచి సమయం ఇది చెప్పడానికి. కార్క్ బాల్ అనేది మా నుంచి వచ్చి ఒక టీం గా తయారు చేశాడు అతను. ఇప్పుడు ఉండే జనరేషన్ కార్క్ బాల్ అనేది చాలా భయపడిపోతున్నారు. మీరు మంచి సమయం వచ్చింది. ఎందుకంటే కార్క్ బాల్ అనేటప్పుడు మేము పొత్తూరులో గవర్నమెంట్ పెట్టారు.
అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే లబ్బర్ బాల్ టోర్నమెంట్ అనేసి మనం వాడికి వెళ్ళిపోయాము. ఏమీ లేదు, బ్యాట్ లేదు, గ్లోజ్ లేదు, లబ్బర్ బాల్ బ్యాట్లు. ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మనకి కార్క్ బాల్ అనేసి. ఆపోజిట్ టీము ఏ ఊరు ఐడియా లేదు, పక్కన ఊరు అనుకుంటా, వచ్చింది. వాళ్ళ దగ్గర బ్యాట్ బాల్ తీసుకునేసి అప్పుడు వచ్చి మనం ఏం ఫీలింగ్ లేకుండా ఏం పడకుండా ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు పడింది, రెండో బ్యాటింగ్ మనం ఆడాము. 80 కొట్టినారు, మనకు ఈజీగా చేసి హ్యాపీ సంతోషంతో చాలా చాలా ఆనందపడ్డ సందర్భం. మంచి సమయం అదే, ఎందుకంటే చెప్పుకోవాలి, మంచి విషయం అది. ఆ రోజు ఎంత భయపడకుండా మనం అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసింది మన జనరేషన్లో కరెక్ట్ ఆడేదానికి. అప్పుడు వచ్చి మనం కిట్ కొనాలి అనేసి ఆ విధంగా వీళ్ళు కూడా మంచి కార్యపాలతో ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి. మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. నేను దీనికి చాలా హెల్ప్ చేశాను అనిపిస్తుంది. ఎందుకంటే కాళహస్తికి వెళ్ళి మరి మ్యాట్ తెప్పించాను. నేను రాజే వెళ్ళి మ్యాట్ తెప్పించాను. మన ఇంకోటి విషయం ఏంటంటే గత 2 years బ్యాక్ పెద్ద శాసనమేరులో టోర్నమెంట్ పెట్టారు. అప్పుడు మీరు ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్ వాళ్ళకి ఓడిపోయాము, సెకండ్ మ్యాచ్కి కిట్ లేదు, రెండో మ్యాచ్ మరి రాలేదు. నేను అరులు రాజన్ ఎవరు పెద్ద ఆయన విలేకరు దగ్గర కిట్ తీసుకొచ్చి ఆడాము, వెళ్ళాము. మధ్యాహ్నం మనకి మ్యాచ్ జరిగింది, పుత్తూరులో ఆపోజిట్ మనకి. అప్పుడు ఎవరు లేరు, లైవ్లో ఎవరు లేరు, నేనున్నా, నాతో పాటు ఢిల్లీ ఉన్నాడు. పుత్తూరు సీనియర్ టీం ఇది, అందుకే కిట్ లేదు, ఒకే ప్యాడ్, 2 ప్యాడ్లు, 1 బ్యాట్ ఉంది అంతే. నేను ఇలా అడిగాను వాళ్ళ టీం, ఆయన ఒక వయసు పెద్ద ఆయన, మీ వయసు ఉండొచ్చాను అనుకుంటున్నాను. ఆయన కొంచెం ర్యాష్గా మాట్లాడి ఈయన అని చెప్పాడు. నాకు చాలా అవమానకరంగా ఫీల్ అయ్యాను నేను. అప్పటికప్పుడు ఆ రోజు వచ్చి నేను చెప్పాను వీళ్ళందరికీ, జాను నీకు చెప్పినా నేను, వీళ్ళకి అంటున్నారా మనం ఖచ్చితంగా కొనాలి అనేసి. వీళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోలేదు నాకు, ఎందుకంటే లైవ్లో ఏమన్నా కూడా నాకు చాలా అవమానకరంగా ఫీల్ అయ్యాను. దీనికి నేనే ఇన్వాల్వ్ అయ్యి అమౌంట్ కలెక్ట్ చేస్తాను. దాంట్లో 1000 రూపీస్ మీరు ఇచ్చినారు, ఒక 8 మెంబర్స్ ఇచ్చారు, 8000 కలెక్ట్ చేస్తాను. మళ్ళీ ఎవరు దాని మీద చూపలేదు. ఏమో నేనైతే అడిగి నా 1 year దాకా అమౌంట్ నేను కలెక్ట్ చేస్తాను, నా దగ్గర ఉండింది. తర్వాత ఎవరు దాని మీద ఇంట్రెస్ట్ చూపలేకపోవడం. ఆ మ్యాట్ కూడా ఇప్పుడు బాగా ఇంటిలో ఉంది. సీనియర్స్ బాగా ఇచ్చాడు, బాను నవీన్ ఇచ్చినాడు, మీరు నేను మళ్ళీ అజిత్ 1500 ఇచ్చాడు అడిగిన వెంటనే. ఆ విషయంలో ఆయన మెచ్చుకోవాలి అజిత్ని. అడిగిన వెంటనే నాకు ఏలేదు, అరువులకి ఇచ్చి నాకే పంపించాడు, అడిగిన వెంటనే పంపించాడు. ఆ మ్యాట్ కూడా ఇప్పుడు ఎలా ఉంది, కార్క్ బాల్ మ్యాట్ ఇప్పుడు కూడా ఆడే ఉంది, వాళ్ళ ఇంట్లో దగ్గర ఉంది. అంటే మనం వాడుకో యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే లబ్బర్ బాల్ అనేది బయట కానీ బయట వెళ్ళాలంటే ఖచ్చితంగా కార్క్ బాల్ ప్రాక్టీస్ ఉంటేనే ఖచ్చితంగా బయట ఆడగలుగుతాం. ఈ సందర్భం నేను చెప్పదలుచుకునే సూపర్ జూనియర్కి ఏంటంటే మీరు కార్క్ బాల్తో ప్రాక్టీస్ చేయండి. వీలైతే RPL 7ని కార్క్ బాల్తో పెడితే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్. దీని గురించి మనం గ్రౌండ్ అనేది గ్రౌండ్ చెప్పినామంటే ఇవాళ దీని గురించి మాట్లాడతాము. ఆడ సమాధానంగా ఆడేటప్పుడు మ్యాట్ ఒకటే బాగుండేది. మీరు ఉన్నారేమో నాకైతే గుర్తుంది, బాగుండేది గ్రౌండ్ అంతగా బాగుండేది. అప్పుడే మీరు ఆడినారు, ఇప్పుడు దానికి కొంచెం బెటర్గా మ్యాట్ కంటే చందు ఒక విషయాన్ని తీసుకొచ్చాడు. తన బౌలింగ్ లో మిమ్మల్ని స్టేట్ గా ఫీల్డర్ పెట్టి ఎత్తేస్తాడంట చాలా ఈజీగా. మిమ్మల్ని ఓకే, అతని కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది. దాని అతని మాట తగ్గట్టు నేను ప్రయత్నిస్తాను. అవుట్ అయిపోవడానికి కాదు, 6 కొట్టడానికి ప్రయత్నిస్తాను. నిన్న సందీప్ ని ఒక ఇంటర్వ్యూ లాగా కాకుండా ఒక డిబేట్ లాగా చాలా అగ్రెసివ్ గా ఫీల్ అయ్యి చేశారు. మీ వెనకాల ఎవరున్నారు? నా వెనకాల ఎవరు లేదండి, ఎందుకంటే నా ఫస్ట్ టైం అది ఆన్ స్క్రీన్ లో మాట్లాడాలి. ఫస్ట్ టైం కొంచెం తడపడ్డాను. నేను ఏం మాట్లాడుతున్నానో అంతే, కొంచెం నా వాయిస్ కొంచెం బేస్ ఎక్కువ అని వచ్చిందేమో. వయసు మీకు అలా అనిపించి ఉండొచ్చు. నా మనసులో అయితే అలాంటి ఉద్దేశం ఏం లేదు. క్యాజువల్గా అందరూ ఎలా ఆడతారో అలానే నేను అడిగాను.
అతని మీద వ్యక్తిగతంగా కానీ అలాంటి ఫీలింగ్స్ అంత అగ్రెసివ్ గా మాట్లాడిన మీరు ఈ రోజు కూల్ అవడానికి దీని వెనకాల మీ అన్న అస్తం, మీ అన్న పుష్ప అలాంటిది మా అన్న అస్తం ఏం లేదు. అసలు మా అన్న విషయమే తెలియదు. ఆ విషయం అలాంటి అంటే విషయాలు మీ అన్నకి సతీష్ మాస్టర్ మైండ్ అని ఒక పేరు ఇచ్చాడు. అయ్యుండొచ్చు. ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని ఒప్పుకుంటాను. ఇన్వాల్వ్ కాకుండానే వెనక నుండి నడిపించే సత్తా ఉంది, అలాంటి ప్లాన్ ఉంది సతీష్ అనేసి సతీష్ చెప్పాడు. సతీష్ చెప్పినోడు బహుశా చెప్పుండొచ్చు. 100% చెప్తాను. సతీష్ అలాంటి వాడి క్యారెక్టర్ కాదు, చెప్పడు. నిన్న మీరు తయారు చేసిన క్వశ్చన్ లో కూడా మీది సతీష్ పురుషోత్తం లేదు. దీంట్లో వచ్చి నా పాత్ర 100% నా పాత్రే ఉంది. కొన్ని 1-2 క్వశ్చన్స్ మాత్రం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసింది. లేదు, మా అన్నకి తెలియదు. మా అన్న టైప్ చేసింది కానీ 100% క్వశ్చన్ అంతా చెప్పింది నేనే. ఇంకొకటి మీరు ఫన్నీగా అడిగారు, ఇంకేం అడిగారో మాకు తెలియదు. కానీ ఇప్పుడు అన్బు ప్రతి ఒక్కరికి 10 రూపాయలు వేసి తన గురించి చెప్పించుకుంటున్నారని చెప్పారు కదా, మీరు చెప్పిన అడిగి మీకేమన్నా 20 రూపాయలు ఎక్స్ట్రా వేసాడా? లేదు. యాక్చువల్లీ ఆ క్వశ్చన్ నేను 20 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఆ 20 క్వశ్చన్ ఆ క్వశ్చన్ లేదు. అది అప్పటికప్పుడు వచ్చింది. అది ఎవరు ఇచ్చినప్పుడు నాకు తెలియదు. మీకు తెలియకుండా అడిగేశాను నేను. ఇప్పుడు ఇంకా అప్కమింగ్ ఇంటర్వ్యూస్ లో ఎవరిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు మీరు? నా ప్లాన్ ప్రకారం ఏంటంటే లేదు, సందీప్ కాదు. సందీప్ కాదు, వాళ్ళని ఎవరు కాదు. నా ప్లాన్ ప్రకారం ఒక డిబేట్ పెట్టి సీనియర్ అందరినీ మిమ్మల్ని ప్లాన్ చేద్దాము. ఇది ఖచ్చితంగా పెట్టాలి. చెప్తాను. సీనియర్లు అందరినీ ఎవరెవరైతే మామగారు ఇద్దరు, జాన్సన్ మామ, మాధవ్ అన్న గారు, జయీస్ అన్న గారు, సెల్వన్న గారు, చిరంజీవి అన్న గారు, వీళ్ళే అప్పుడు ఉండే సీనియర్ ఫస్ట్ సీనియర్ పెట్టేసి రౌండ్ టేబుల్ సమావేశం అయ్యి ఒక 4 సెల్ నంబర్లు ఉంది. వీలైతే మరి రెంట్కి తెచ్చుకున్నా. ఇది హైలైట్ చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా నేర్చుకుంటారు పిల్లకాయలు. ఎందుకంటే వచ్చే జనరేషన్ కానీ అంటే మీరు నేర్చుకోవడం అంటే ఓకే, అంటే వాళ్ళు చెప్తారు మేము ఇలా ఉన్నాం అలా ఉన్నామని. కానీ మీరు కానీ నేను కానీ మన జూనియర్స్ కానీ అలా కాకుండా వ్యతిరేకంగా పర్సనల్స్ విషయాలు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయా? ఉంది. ఎందుకంటే ఉండొచ్చు రాకుండా మనం ప్లాన్ చేసుకోవాలి. వ్యక్తిగత విషయాల్లో ఇలాంటి ప్లాట్ఫామ్ మనం యూజ్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఈ అప్కమింగ్ జనరేషన్ కోసం మనం ఏ సందేశం ఇస్తున్నాము, వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఫ్యూచర్, వాళ్ళ పాస్ట్లో ఏం జరిగింది, వాళ్ళు ఎలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉండింది చూస్ చేసే మనీ పరకం కానీ, వాళ్ళ ఆడతీరు కానీ, వాళ్ళ అనుభవాలు, వచ్చే ఇప్పుడుండే జనరేషన్ ఏం చెప్తారు, అప్కమింగ్ జనరేషన్ ఏమి మా నుంచి మీరు నేర్చుకోండి, మేము ఇలా ఉన్నాము అనేసి ఒక డిబేట్ కండక్ట్ చేసి చెప్తే మంచి ఉపయోగాలు మంచి వాళ్ళకి చెడుగా అనుకోవచ్చు. అప్పుడు వాళ్ళు రియాక్షన్ వేరేలాగా ఉంటే అలాంటి క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయకూడదు. వ్యక్తిగతంగా ఎవరిని మనం టార్గెట్ చేయకూడదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయము. నార్మల్గా ఏదైనా ఒకటి చెప్పారు, ఇది ఎవరికో ఒకరికి, ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ గా చెప్పినప్పుడు డైరెక్ట్ గా ఎవరికో ఒకరు తగులుతుంది. ఓకేనా? అదే చెప్తాను. డిబేట్ చేసేటప్పుడు మంచి క్వశ్చన్ ఎంచుకుందాం. మనం 1 or 2 times దాని మీద ఫోకస్ చేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలంటారా? అప్పటి కాదు, ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. వీళ్ళ సీనియర్ నుంచి మనం ఏం రాబట్టాలి, వీళ్ళ అప్కమింగ్ జనరేషన్కి ఏం సందేశం ఇస్తారు, దీని ద్వారా మనం ఈ సీజన్ ఎలా ఆర్పిఎస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్లాన్ అడుగుదాము. దీన్ని తీసుకుందాం. మళ్ళీ ఇప్పుడున్న జూనియర్ని వాళ్ళని డిబేట్ చేద్దాము. మీరు వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, మీ జనరేషన్ మీరేం చెప్తారు అనే టాపిక్ మీద డిబేట్ చేద్దాము. డిబేట్ అంటే మీ ఉద్దేశంలో ఎలా అంటే, ఇప్పుడు సీనియర్స్ అంటే సీనియర్స్ వరకే కూర్చొని పెట్టి మాట్లాడిపిస్తారు. నా ఒపీనియన్ చెప్తున్నాను. డిబేట్ అంటే అలా రాదు. ఒపీనియన్ ఓకే. డిబేట్ అంటే ఎలాగంటే ఆపోజిట్ గా కూర్చోవాలి. నా ఒపీనియన్ ఏంటంటే ఇలా చేద్దాం అని మీకు చెప్తున్నాను అంతే. ఇదే చేద్దాం అని చెప్పలేదు. ఇలా చేద్దాం, దీన్ని కూడా డిస్కస్ చేసి ఇలా చేస్తే బాగున్నా, నేను ఇలానే చేయమని చెప్పలా, ఇలా చేద్దాము అని నా మైండ్ థాట్ వచ్చింది కాబట్టి చెప్తాను. మీరు చెప్పినట్టుగా జూనియర్ని పక్క సీనియర్ని పెట్టి డిబేట్ మన 2-3 ఒక జడ్జిలా ఫామ్ అయ్యి, ఒక సీనియర్ ఒక క్వశ్చన్ అడిగితే జూనియర్ ఒక క్వశ్చన్ అడిగేది. దీని మీద కొంచెం చర్చలు ఒక 1 hour 2 hours కానీ పెట్టడం వల్ల మంచి ఉపయోగాలు, మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను. అందరు కలిసి సీజన్ ముందే చేసేయాలి. ఒక సండే అంతే అందరూ అవైలబుల్ ఉంటారు కాబట్టి నేను అవైలబుల్ ఉంటాను. ప్లాన్ చేద్దాం. ఎందుకంటే జనవరి సీజన్ కాకముందే ప్లాన్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఏమన్నా గొడవలు వచ్చే విధంగా ఉంటే దాన్ని బట్టి అంటే అది ఎలా కంట్రోల్ చేయాలనుకుంటున్నాను.
ఇప్పుడు మీరు మేము ఓకేనా. ఇప్పుడు వాళ్ళు పిల్లకాయలు కాబట్టి ఏదైనా కోపం వచ్చింది, ముందు మీ మాట వెళ్ళలేదనేసి మీరు టోర్నమెంట్ తప్పుకున్నారు కదా, అది ఇలాగ వెళ్ళిపోతారా లేకపోతే వాళ్ళకి సమాధానం? లేదు, మనం ఆల్రెడీ ఎందుకు ఇంటర్వ్యూ 1 by 1 చేయడం వల్ల వాళ్ళు నా ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు ఏం నేర్చుకున్నారు, కొంచెం మార్పు అనేది 0.1% వచ్చి ఉంటుంది. మనం అప్పుడు చేయడం తప్పు ఏమో వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు మార్పు కలిగి ఉండొచ్చు. నా ఉద్దేశం పక్క వాళ్ళ విధంగా ప్రవర్తనించారు, బిహేవ్ మార్చుకుంటారని ఆశిస్తున్నాను. అలాంటి ప్రాబ్లమ్స్ రాదు. దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకొని ఒక డిబేట్ కలిసి అంత ప్లాన్ చేసి చేద్దాం నా ఒపీనియన్. ఓకే, ఇంతకుముందు మేము అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు సందీప్ ఒక మాట అన్నాడు, అన్నా నాకు ఇలాగ నాది ఇంటర్వ్యూ జరిగిందన్నా, అది వ్యక్తిగతంగా అడిగినట్టుంది కానీ గేమ్ పరంగా ఏది నన్ను అడగలేదన్నా, అంటే నాకు అలా అనిపిస్తుంది అన్నాడు. అది వ్యక్తిగతంగానే మీరు ఏమన్నా ప్లాన్ చేశారా? వ్యక్తిగతం కాదు కానీ మీరు అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే అతను అలా ఎందుకు ప్రవర్తించాడు, అతను చూసి నేను చెప్పాను కదా, సీనియర్ నుంచి మనం నేర్చుకున్నాము, మన నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ఆ విధంగా వచ్చే జనరేషన్ అవి నేర్చుకోకూడదు, అతను ఏదైనా సందేశం ఇచ్చి దాంట్లో కొంచెం మార్పు వస్తుందనే ఉద్దేశంతో అలా క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగిందని, వేరే ఉద్దేశంతో తప్పుగా అలాంటిది ఏం లేదు. లాస్ట్ 1 more ఆన్సర్గా చెప్పండి, ఈ 5 సీజన్లో మీకు బెస్ట్ బ్యాటర్, బెస్ట్ బౌలర్, బెస్ట్ కీపర్, బెస్ట్ ఫీల్డర్ అని మీరు ఎవరు అనుకుంటారు? వాళ్ళ పేరు ఎందుకు అలా? ఇప్పుడు 1 to 5 వరకు సీజన్ పై ఒక్కొక్క ప్లేయర్ మంచి క్లిక్ అవుతున్నాడు. సీజన్ వైజ్ ఒకే ప్లేయర్ క్లిక్ కాలేదు, మీరు గమనించాలి విషయం. ఒక్కొక్క ప్లేయర్ ఒక్కో సీజన్ ఒక్కొక్క ప్లేయర్ క్లిక్ అవుతున్నాడు. మన వాళ్ళు అందరూ బాగానే ఆడతారు సీజన్ బట్టి, అది ఓకే పర్లేదు. కానీ పర్సన్ ఎవరైనా ఉంటారు కదా, పర్సన్ అయితే బ్యాటింగ్ పరంగా అయితే వన్ మెంబర్ అంతా చాలా మంది ఉన్నారు. ఇప్పుడుండే పిల్లకాయలు సూర్య కానీ భాను కానీ, బౌలింగ్ వచ్చి ఇప్పుడుండే మంచి వాళ్ళ ప్రతిభని ఇంకా మెరుగుపరచుకోవాలి. రాబిన్ కానీ మళ్ళీ రాబిన్ బౌలర్ కానీ సౌనాప్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నవీన్ మంచి బౌలర్, భాను కానీ, సూర్య మంచి హిట్టరు, సందీప్ కానీ, రవితేజ చెప్పడం వచ్చిన ఆ టీం పర్సనే ఎక్సలెంట్, మంచి ఆల్రౌండ్ ప్రతి బౌల్ అతనికి మంచి ఇంకా మెరుగుపరచుకోవాలి. నా వ్యక్తిగత క్వశ్చన్ అంటే నాకేం డబ్బులు వేయలేదు వాళ్ళు, ఓకేనా? నార్మల్గా అడగాలి, ఓకేనా? ఓకే, ఇంకేముందో వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్వ్యూ. ఇప్పుడు మీరు మీ అన్నని భయపడి తీసుకొచ్చుకున్నారు ఇక్కడికి, పురుషోత్తం గారిని. మనం ఏదైనా క్వశ్చన్ వేస్తే మన సమాధానం చెప్పగలేకపోతే ఒక బాడీ గార్డ్ లాగా తీసుకొచ్చారా, ఒక మెంటర్ లాగా తీసుకొచ్చారా, ఎలా తీసుకొచ్చారు మీ అన్నని? అలాంటిది ఏం లేదు మామగారు. ఇప్పుడు మీకు నాకు తెలిసి ఉండొచ్చు, ఏ గొడవ అయినా నేనే ముందు ఉంటాను. అది క్రికెట్ గొడవ అయినా, ఊర్లో గొడవ అయినా మీరు చాలా సందర్భాలు నాకు చూసి ఉండొచ్చు. దాన్ని మీరు ప్రత్యేకంగా చూసున్నారు. గొడవ అంటే నేనే ముందు ఉంటాను. ఇలా అలాంటి వేసే దాంట్లోనే ఆపేదాన్ని, అది వేసే దాంట్లో ఎవరో నేను ఎవరైనా పట్టాలన్నా కానీ ముందే నా చేయ ఉంటుంది. ఇలాంటి విషయాలు నేను భయపడి ఎవరిని తెచ్చుకోను, ఇప్పుడు కానీ తెచ్చుకోను. నేనే మాట చెప్పాను ఈ విధంగా ఇంటి ముందు నాన్న పదాము అలాంటిది. ఇక్కడ పట్టాడికి ప్లాట్ఫామ్ కాదు, ఎందుకంటే ఒకరి గురించి చెప్పుకోవాలి, అప్కమింగ్ జనరేషన్ తెలియాలని ఉద్దేశంతో ప్లాట్ఫామ్ కాదు అని చెప్పాక ఇంకో క్వశ్చన్ కూడా వచ్చేసింది. మిమ్మల్ని అనుకోని ఇంటర్వ్యూ చేయమంటే నేను చేయను మామ, మీరే చేయండి అన్నాడు. నీకు అనుకోకి మధ్యలో ఏమన్నా వ్యక్తిగత కక్షలు ఏమన్నా? అలాంటి వ్యక్తిగత కక్షలు మీ ఇద్దరే కాదు, మీరు నలుగురు ఉంటారు. ఎవరెవరు? దసరా చేయము అంటారు. మీరు నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు అలా కనిపించట్లేదు, ఎందుకని? ఎందుకంటే నా వృత్తిపరంగా నేను బయట ఉంటాను, వాళ్ళ వృత్తిపరంగా వేరే చోట ఉంటాడు, ఇంకొకడు వాళ్ళ వృత్తిపరంగా ఎక్కడికో వెళ్తాడు, ఇంకొకడు వాళ్ళు బయట ఉంటారు. సో కలవడం అనేది చాలా రేరు. అన్ని రోజులు ఒకే మన రోజులు కాదు కదా. చిన్నప్పుడైతే ఏం పని పాట ఉండదు కాబట్టి స్కూల్కి వెళ్ళామా, బ్యాట్ పట్టుకున్నామా, క్రికెట్ ఆడామా అని ఉంటాం.
ఓ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అది సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే ఇంట్లో ప్రెజర్ కానివ్వండి, వేరే పర్సనల్ వర్క్ కానివ్వండి, ఆ ఉద్దేశంతో బయట టైం రాలేదు. ఓకే, మనం వేసిన ప్రశ్నలకు అన్నింటికి అద్భుతంగా సమాధానం ఇచ్చారు. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు రేపు